కుకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో రాజీవ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. గతంలో ప్రజలు కనీసం మంచినీటి వసతులకు ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. అల్లాపూర్ డివిజన్లో గల్లీ గల్లీకి రోడ్లు వేసి ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. అబద్దాలతో పబ్బం గడుపుకునే కాంగ్రెస్ బీజేపీలు ప్రజలు నమ్మరని చెప్పారు. కనీసం ఇక్కడ వచ్చి చూసిందా ఒకసారి ఆలోచన చేసుకోండి. కనీసం కళ్ళతో ఇక్కడ చూసిందా 9 నెలల్లో చెప్పి ఆలోచన చేసుకోండి. ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచాడు మన దగ్గర, నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఈ రాజీవ్ గాంధీ నగర్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కృష్ణారావు ఎన్నిసార్లు వచ్చిండు? రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చిండు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి? ఒకసారి ఆలోచన చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇలా కాంగ్రెస్ పార్టీల దగ్గరకు వస్తున్నారు, ఇక బీజేపీ అయితే లేదు జనసేన పేరు వస్తున్నారు ఇద్దరు కలిసి. మరి కష్టకాలంలో ఎప్పుడైనా వచ్చారో వీళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి. 9 సంవత్సరాలు నేను గెలిచి ఈ రాజీవ్ గాంధీ నగర్, సఫ్దర్ నగర్ దోమలకు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. మా రాజీవ్ గాంధీ నగర్ బిడ్డలు అడిగితే, ఆడ పరుసులు అడిగితే తెలుస్తుంది ఆ కష్టాలు ఏంటో. ఈ రోజు మంచి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు కూర్చున్నారంటే అది మాధవరం కృష్ణారావు చేసిండా చేయలేడా ఒకసారి ఆలోచన చేసుకోండి. అదే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది, మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీ గెలిచింది. ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో ఒకసారి తెలుసుకోండి. ఎక్కడన్నా 24 గంటల కరెంట్ ఉందా తెలుసుకోండి. ఎక్కడన్నా ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయా తెలుసుకోండి. మంచినీళ్ళు కావు, 20,000 లీటర్ల ఫ్రీ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందో తెలుసుకోండి ఒకసారి. వాళ్ళు వస్తారు రేపు నుంచి అబద్ధాలు చెప్తారు, అవి చెప్తారు, ఇవి చెప్తారు. వాళ్ళు చేసేది ఉంటే కర్ణాటకలో చేయొచ్చు, మహారాష్ట్రలో చేయొచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి పని మన ముఖ్యమంత్రి చేస్తుంటే ఇక్కడికి వచ్చి మేము ఇస్తామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేది కాదు, అన్యాయంగా మీ జీవితాలు నాశనం చేసే ప్రమాదం పెడతా ఉన్నారు. మీరు ఆలోచన చేసుకోండి.